నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు పండితులు సీతాపతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్ గా ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడు మనకు ఒక స్థలం అనేది ఏర్పాటు చేసుకుంటాము. అయితే కొంతమంది ఎక్కువ ల్యాండ్ తీసుకొని పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటారు, కొంతమంది ఉన్న స్థలంలోనే కొంచెం చిన్నగా కట్టుకోవచ్చు అనుకుంటారు. అయితే ఒక స్థలం అనేది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఆ ఉన్న స్థలంలోనే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే స్క్వేర్ కానీ అట్లాంటివన్నీ. ఓకే. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ఆయం అనే ఒక సబ్జెక్ట్ ఉందమ్మా. ఆయం అంటారు, లేకపోతే ఆయది అంటారు. ఈ ఆయం ప్రకారం అంటే స్క్వేర్ లాగా లేకపోతే రెక్టాంగిల్ లాగా కట్టుకోవడానికి వీలయ్యే విధంగా జనాల్ని ఫోర్స్ చేయడానికే ఈ ఆయం అనేది ఒకటి ఏర్పాటైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందాక వాస్తు పురుషుడు గురించి చెప్పాను. వాస్తు పురుషుడు ఇట్లా బోర్లా పడుకుంటాడు. బోర్లా పడుకుని ఆయన యొక్క అన్ని అంగాలు స్క్వేర్లో ఇమిడి ఉండాలి, లేకపోతే రెక్టాంగులర్ దానిలో ఇమిడి ఉండాలి. మరి ఇమిడి ఉండాలంటే స్థలం అష్టవంకరలతో తిరిగి ఉన్నప్పుడు వాస్తు పురుషుడు ఖచ్చితంగా సరిగ్గా దానిలో ఫిట్ అవ్వడు. ఫిట్ అవునప్పుడు బ్రహ్మస్థానం ఏది, ఆయన కుడి భుజం ఏది, లేకపోతే ఎడం భుజం ఏది, పాదాలు ఎక్కడ, తల ఎక్కడ అనేది తెలియదు. సో అందువల్ల ఆయం అనేది ఒకటి నిర్ణయించారు మన ఋషులు. ఇదేంటంటే స్థలము ఏ కొలతల్లో ఉన్నా కూడా ఇల్లు ఎంత కొలతల్లో కట్టాలి అనేది చెప్పేది ఆయం. అంటే ఒక దాంట్లో మళ్ళీ ఆయంలో 8 రకాలు ఉంటాయి. దానిలో చిన్న గుణింతాలు ఉంటాయి. ఆ గుణింతాల్లో ఆ పొడవు వెడల్పుని గజాల్లో తీసుకుని దాన్ని గుణించి ఫైనల్గా వచ్చిన ఫిగర్ని భాగించిన తర్వాత వచ్చిన ఫిగర్ని 1, 3, 5, 7 అంటే ఆయాల్లో 8 ఉంటాయని చెప్పాను కదా. సో 1 ఆయం, 2ది, 3ది, 5ది, 7ది, ఈ 1, 3, 5, 7 ఆయాలు మంచివి. అంటే శేషం 1, శేషం 3, శేషం 5, శేషం 7 మిగిలితే ఆ ఆయాలు మంచివి. ఆ విధంగా ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఉండే ప్రాస్పెరిటీ చెప్పలేనంతగా ఉంటుంది. ప్లస్ దాని తర్వాత మళ్ళీ న్యాచురల్గా మనం సిస్టమ్ ప్రకారం మనం ఈశాన్యం కానీ లేకపోతే నైరుతి కానీ ఇవన్నీ కానీ పాటించుకుంటూ చేయాలి. ఆయం సరిగ్గా లేకుండా కట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ సునకాయం అని ఒకటి ఉంది. అంటే నెంబర్ 1 ఒకటి ఇది 2 మిగిలితే సునకాయం అంటారు. ఈ సునకాయంకి ప్రకారం సైజుల ప్రకారం ఇల్లు కట్టినట్టయితే మీరు ఎంత వాస్తు ప్రకారం కట్టినా కూడా లోపల దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది, దాని బ్యాడ్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది. అట్లా కాకుండా గజాయం అని ఉంది, సింహాయం అని ఉంది. ఇటువంటి ఆయాల్లో కట్టుకున్నట్టయితే ఇల్లు ప్రాస్పెరిటీ బాగుంటుంది. ఎట్లా ఉంటుందంటే ఈ సబ్జెక్టు, వాస్తు సబ్జెక్టు, ఇది ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, 3 రోజుల్లో రిజల్ట్ వస్తుందా అంటే చెప్పలేము. మీ గ్రహస్థితి బట్టి ఉంటుంది. లేకపోతే వెంటనే రావచ్చు ఎఫెక్టు, లేకపోతే లేట్ అవ్వచ్చు. కానీ ఇది కెమిస్ట్రీ ల్యాబ్ లాగా ఇది కలిపితే ఇది వస్తుంది, ఇది కలిపితే ఇది వస్తుంది అని చెప్పే విధంగా లేదు. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇంచుమించు ఒక లైఫ్ టైం లేదా హాఫ్ ఆఫ్ ది లైఫ్ టైము ఎవరైనా స్పెండ్ చేస్తారంటే దాని మీద మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇది ఎక్కడి నుంచో వేదాల నుంచి వచ్చింది, సామవేదం నుంచి వచ్చింది. ఈ వేదాల నుంచి వచ్చిన ఈ సబ్జెక్ట్ని మనం పాటిస్తే మంచిది. ఇప్పుడు వేదాల్లో లేకపోతే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు లేకపోతే శ్లోకాలు ఇవన్నీ చదువుతుంటాం, బ్లైండ్గా నమ్ముతాం వాటిని. అట్లాగే దీన్ని కూడా నమ్మి పాటిస్తే చాలా ప్రాస్పెరిటీ బాగుంటుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఫ్లాట్స్కి వాటికి మనం పాటించడానికి వీలు కాదు. అయినా దానికి కట్టేటప్పుడే మనం మేల్కొన్నట్టయితే చేయొచ్చు, లేకపోతే కష్టం. సొంతంగా మనం భూమి మీద కట్టుకునేది, ఫ్రెష్గా కట్టుకునే దానికైతే ఆయం చూసి కట్టేయచ్చు. ఇదండి. ఓకే సార్, నమస్తే.